అందరికీ నమస్కారం. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 54వ శ్లోకం. శ్రీ భగవానువాచ భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ అర్జున, ఈ విశ్వరూపమును నా మీద అనన్యమైన ఏకాగ్రమైన భక్తితో మాత్రమే తెలుసుకోగలరు. నన్నుగా చూడటానికి, యథార్థంగా తెలుసుకోవడానికి, అద్భుతమైన నా విశ్వరూపాన్ని చూడటానికి కేవలం భక్తితో మాత్రమే శక్యమవుతుంది. ఇక్కడ అనన్య భక్తి అని వాడారు. భక్తి 2 రకాలు. ఒకటి సకామ భక్తి, రెండవది నిష్కామ భక్తి. ధనం కొరకు, ప్రాపంచిక సుఖాలను కోరుతూ పరమాత్మ మీద భక్తి కలిగి ఉండటం సకామ భక్తి. రెండవది నిష్కామ భక్తి, అంటే ఏ కోరికలు లేని భక్తి అని అర్థం. అంటే కేవలం ఈశ్వరుని కొరకే, ఈశ్వరుని పొందడం కోసమే భక్తి కలిగి ఉండటం. దీనిని అనన్య భక్తి అని కూడా అంటారు. అనన్య భక్తి అంటే ప్రాపంచిక విషయముల మీద నుండి మనసును మరల్చి పరమాత్మ యందు నిలపాలి. పరమాత్మ యందు ఆసక్తి, భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి చెదిరిపోకూడదు, చంచలంగా ఉండకూడదు. ఒక్క పరమాత్మ మీద తప్ప ఇతరముల మీద ఆసక్తి, అనురక్తి ఉండకూడదు. అందరికీ భగవంతుడి మీద భక్తి ఉంటుంది. ఆ భక్తి అతడు కోరుకునే కోరికలు, ఆ కోరికలు తీరడం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి భక్తి కల వాళ్ళు దేవుళ్లను మారుస్తూ ఉంటారు. అది కేవలం సకామ భక్తి అనిపించుకుంటుంది. ఈ రోజు ఉండి రేపు లేని భక్తి అసలు భక్తి కాదు. గురువారం రోజు సాయిబాబా గుడి ముందర చాంతాడంత క్యూ ఉంటుంది. మరునాడు ఎవరూ ఉండరు. అది భక్తి కాదు. సాధారణ మానవులకు ఉన్న ప్రేమ, భక్తి అధిక భాగం భార్యాబిడ్డల మీద, సంపదల మీద, పదవుల మీద, మిగిలింది దేవుడికి పంచబడి ఉంటుంది. అది అనన్య భక్తి కాదు. అందుకే మనకు మామూలు దృష్టే సరిగా ఉండదు. ఇక దివ్య దృష్టి ఎలా ఉంటుంది? 2వ పాదంలో పరమాత్మ జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం అనే 3 పదాలు వాడారు. అంటే నన్ను తెలుసుకోవడానికి కానీ, నన్ను చూడటానికి కానీ, నాలో ప్రవేశించడానికి కానీ అనన్య భక్తి ఉండాలి, ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని స్పష్టంగా తెలియజేశాడు పరమాత్మ. ఇదంతా అభ్యాసం వలన, ధ్యానము వలన కలుగుతుంది తప్ప వేరే విధంగా కలిగే వీల్లేదు. కాబట్టి కేవలం అభ్యాసము, సాధన, ధ్యానము చేతనే పరమాత్మను గురించి తెలుసుకోగలము. పరమాత్మలో లీనం కావడానికి ఇదే ఉత్తమమైన మార్గం. అప్పుడు భక్తుడికి, భగవంతుడికి భేదం ఉండదు. ఇద్దరూ ఒకటే. అహం బ్రహ్మాస్మి అనే అద్వైతం అర్థమవుతుంది. వీటినే సామీస్యము అంటే భగవంతునికి దగ్గరగా వెళ్ళడం, సారూప్యము అంటే తానే భగవంతుడు అనే భావన కలగడం, 3వది సాయుజ్యం, పూర్తిగా భగవంతునిలో కలిసిపోవడం. ఈ 3 స్థితులు కేవలం ఏకాగ్ర భక్తితోనే ఒకటి వెంట ఒకటి ప్రాప్తిస్తాయి.